హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ది టైమ్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడైనాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంగమా, తిరిగి మరొక ఆదివారము దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయనను ఆరాధించేటువంటి కృప ఆ దేవాది దేవుడు మనకు కలుగజేసినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనమందరము డిసెంబర్ మాసం అనగా క్రిస్మస్ సందడి, క్రిస్మస్ మాసంలో ఉన్నాం. మరి ఈ యొక్క సీజన్కి కారణము యేసు క్రీస్తు వారు అయినారు. హల్లెలూయా. జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అదే తెలియజేస్తూ ఉన్నది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, కేవలము యేసు క్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమైనాడు. లోక రక్షకుడిగా తన ప్రజలను అనగా ప్రజలందరినీ రక్షించుటకు రక్షకుడిగా యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలము ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మరొక పునరుత్థాన దినమున తండ్రి నీ సన్నిధానములో చేరి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచుటకు మాకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినము మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలము నీ కృప అయినది. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ దినము ప్రభా కొన్ని పాటలతో నాయన ఇదిగో క్యారల్స్తో మీ నామాన్ని గణపరచబోతూ ఉన్నాం, స్తుతించబోతూ ఉన్నాం. ఎందుకనగా నాయన నీవు రక్షకుడు అయినావు. ఇదిగో తండ్రి ప్రజలను నా తండ్రి పాపము నుండి శాపము నుండి విడిపించుటకు రక్షించుటకు నాయన రక్షకుడుగా నీవు ఈ లోకానికి వచ్చినావు. నేను స్తుతిస్తున్నాం యేసయ్యా. నీకే మహిమ నీకే ఘనత కలుగునుగా. కానీ మేము సంఘముగా ప్రభా ఇదిగో నాయన మీ నామమును గణపరుస్తూ ఉండగా మా స్తుతులపై నీవు ఆశీనుడవైనమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రాలు నాయన యేసయ్యా. ఇదిగో నీవు జీవము గల దేవుడు గనక ప్రభా నాయన ఈ సమయంలో నా తండ్రి మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని పరిశుద్ధాత్మ శక్తిని సంఘమంతటి మీద మీరు కుమ్మరించి మీరే మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Happy Christmas! Amen. What a wonderful thing! What a wonderful season! Jesus is the reason for this season. Amen. Hallelujah. Praise God. ఈ సమయానికి యేసయ్య is the only reason that we need to celebrate. Amen. Whatever it is, whatever has happened, whatever is happening, whatever will happen, let me tell you, he is forever and ever. Amen. The time is in his hands. He knows the past, he knows the present, and he holds the future in his hand. Hallelujah. And your future is safe in his hand. నీ ఫ్యూచర్ అనేది ఆయన చేతిలో ఉన్నది. Amen. అది సంపూర్ణంగా మంచి భద్రతలో ఉన్నది. Hallelujah. So let us sing some carols. కొన్ని carol songs పాడదాము and let us praise God and let us start celebrating the Christmas joys. Amen. 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 Praise God. Oh come all ye faithful, joyful and triumphant. Oh come ye to Bethlehem. Come and behold him, born the King of Kings. Oh come let us adore him. Oh come let us adore him. Oh come let us adore him. Christ the Lord. Sing voice of angel, sing in exaltation, sing all his citizens of heaven above. Glory to God of glory in
Savior. Oh, come let us adore. Oh, come let us adore it. Oh, come let us adore it. Christ the Lord. Oh, come let us adore it. Oh, come let us adore it. Oh, come let us adore it. Christ the Lord. Oh, Satpansulara, Lokarakshakundu, Betlehemandu nedu జన్మించెను. రాజాతి రాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. Gloria, Gloria. Come on, everybody, sing. Gloria, Gloria, in excelsis Deo. The heavenly angels sing, glory to the newborn King. Peace on earth and mercy by God and sinners we confess. Joyful all the nations rise, join the triumph of the sky. We the heavenly host proclaim, Christ is born in Bethlehem. And the heavenly angels sing, glory to the newborn King. Navaka paduri, Rakshaku స్తుతించుడి. ఆ ప్రభువు పుట్టెను బెత్లెహేమునందున. భూజలముకెల్లరు సౌఖ్య సంభ్రమమేను. ఆకాశమునందున మృగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. Come on, everybody, sing. Gloria, come on. Gloria, Gloria, in excelsis Deo. Hallelujah, praise God. Hallelujah, hallelujah, hallelujah. శ్రీయేసుండు జన్మించలేలో, శ్రీయేసుండు జన్మించలే. శ్రీయేసుండు జన్మించలేలో, శ్రీయేసుండు జన్మించలేలో. నెరుపాయగా బెత్లెహేమయూరిలో, నెరుపాయగా బెత్లెహేమయూరిలో. శ్రీయేసుండు జన్మించలేలో, శ్రీయేసుండు జన్మించలేలో. నెరుపాయగా బెత్లెహేమయూరిలో, నెరుపాయగా బెత్లెహేమయూరిలో. పొట్టి పొట్టి గుడ్డాలతో చుట్టబాడి, పొట్టి పొట్టి గుడ్డాలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పారున పెట్టబాడి, పశుల తొట్టిలో పారున పెట్టబాడి. శ్రీయేసుండు జన్మించలేలో, శ్రీయేసుండు జన్మించలేలో. నెరుపాయగా బెత్లెహేమ
నామమందున ఇమ్మానుయేలునని నామమందున శ్రీయేసుండు జన్మించరేలో శ్రీయేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో ఆడుదాము మనం పాడుదామన్నయ్య ఆడుదాము మనం పాడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య ఆడుదాము మనం పాడుదామన్నయ్య ఆడుదాము మనం పాడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య వేడుకతో మనం వేడుదామన్నయ్య చుక్కను చూసి జ్ఞానులన్నయ్య చుక్కను చూసి జ్ఞానులన్నయ్య కదలినారే బెత్లెహేమన్నయ్య కదలినారే బెత్లెహేమన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య హల్లెలూయా 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 Yes, Lord, we worship you. Thank you, God. We worship Allow the presence of the Lord you. to flow in Jesus' name. Thank you, Jesus. ఆత్మదేవుని సన్నిధిని మీ మధ్యలోకి మేము ఆహ్వానిస్తుంది. Wherever you are, Amen, amen, let me Thank tell you, the presence of the Lord amen, is amen. moving in your midst right now. Amen, amen. We worship you, God. If you are sitting there with an expectation, Amen. ఆశతో నువ్వు కూర్చొని ఉంటే ఆశ గల ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు Praise God. Amen. Yes, Lord. నువ్వు తప్పికొని ఉంటే Amen. జీవజల నదులు ఇచ్చేవాడు యేసు. Amen, amen, amen. Thank you. తన ప్రజల అవసరాలను తన ప్రజల ప్రార్థనలు ఎరిగిన దేవుడేసయ్యా. నీ దేవుడు నా దేవుడు కునుకడు నిద్రపోడు. Amen, amen, amen. Praise God. మనం వచ్చిన పరలోకం నుండి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు ఆయన సన్నిధి, ఆయన క్షేమము, ఆయన దీవెనలు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి. Yes. Oh my God. Hallelujah. Oh, I welcome you, Lord. Welcome you, Jesus. We Worship you, mighty God. Amen. Your name is above every name. Hallelujah. Almighty God, a Prince of Peace, is the light of this world, who created the light and became the light and came into this dark world. Amen. When there was darkness over this earth during the creation, He said, "Let there be light." Hallelujah. And the fallen generation of Adam, which was in darkness, Jesus became the light and came to this world. Yes. Oh, receive Him today into your life. Oh, let us worship His mighty name. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of the life spent with you.
here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. So here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all for love's sake became born. So here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it cost to see my sin upon the cross. I never know how much it cost to see my sin upon the cross. I never know how much it cost to see my sin upon the cross. I never know how much it cost to see my sin upon the cross. I never known God. Yes, God. How much it cost? Yes, Lord. Yes, to Lord. Hallelujah. I never know. Worship you, Father. అన్ని పాపాన్ని గురించి వచ్చి ఈ భూమిపై మనిషిలాగా జన్మించి ఆయన నీ పాపాన్ని గురించి సిలువపై బలి అయ్యాడు. ఆ త్యాగముని నువ్వు వెల చెల్లించగలవా? దానికి వెల కట్టగలవా? Thank you, God. ఆ సిలువలో నీ త్యాగము నే వర్ణించలేను యేసయ్యా. ఆ సిలువలో నీ త్యాగము నే వర్ణించలేను
త్యాగము నే వర్ణించలేను యేసయ్యా ఆ సిలువలో నీ త్యాగము నే వర్ణించలేను యేసయ్యా. నిన్నారాధించుటకు వచ్చియున్నాము నీవే నా ప్రభువని ప్రకటించు నీవే అర్హుడవు నీవే యోగ్యుడవు ఆశ్చర్యకరుడవు నీవే కదా. Can we a clap offering to Jesus? Somebody for him. Oh, come on, let us lift up our voices and say, Yes, Lord. Yes, Lord. Oh, you deserve all Yes, the glory. Lord. You deserve all the honor. Yes, Lord. You deserve Yes, all the worship. You deserve Yes. all the praise. Amen. Your name is above every name. Amen. Oh, you became the light Amen. into this dark world. Amen. For my dark sin Yes. and for my dark soul. That I don't get into the hell, but I see the heaven. Amen. Oh, Amen. by your sacrifice. Hallelujah. By your sacrifice. Yes. I am a new creation in Jesus. I'm a new creation in Jesus. Praise your name. Praise your name. Yes, Lord. క్రీస్తునందు నూతన సృష్టిగా మమ్ములను మార్చినందుకు వందనాలయ్యా. Church, Thank you. oh, the Spirit of the Lord has a question for you. ఆత్మ దేవుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఈరోజు. Today the Lord is asking you a question. Bless you. 2020 ఒక ప్రిపరేషన్ సిద్ధపాటు సంవత్సరం లాగా ఉంది. Amen. You are in the last days of 2020. Yes. Oh, the 2020 decade is coming to an end. 2021 is going to begin. Amen. Amen. But the Lord is asking you a question. Oh my child, I have given you precious time. నేను నీకు మంచి సమయాన్ని ఇచ్చాను. నువ్వు దాన్ని ఎలాగా వాడుకున్నావు, దాన్ని ఎలాగా ఉపయోగించావు? దేవుడు దానికి నేను క్వశ్చన్ అడుగుతున్నాడు. Yes. Let me tell you, the Spirit of the Lord has told me today that there is going to be a mighty outpouring of the Spirit in 2021. Amen. But Amen. for those who were prepared, Yes. says the Lord. Oh, the Lord was telling since the beginning, మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. 2020 was a year of preparation. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో 2021లో ఆత్మదేవుడు ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. దానిలో మీరు పాలు పంచుకోబోతున్నారు. Yes. If you were prepared, బుద్ధిగల కన్యక వల ఉంటే తప్పకుండా 2021. I'm telling you, the Lord was telling me in the morning today. ఏసైనాతో చెప్తా ఉండే మార్నింగ్, oh, we are looking at the new year. We are expecting things to go away. We are expecting the vaccine to come. We are expecting the coronavirus to go away. You are expecting it to go away. But did you come to Jesus? Did you come to Jesus? Did you come to Jesus? If you have come to Jesus, let me tell you, He's the vaccine. Let me tell you, His name is the vaccine. Let me tell you again and again, oh, there is going to be a mighty outpouring of the Spirit of the Lord, and there is going to be tremendous work which is going to happen. And if you are prepared, it will happen. And let me give you a call, my dear church.
సంగమా, నేను మీకు ఒక పిలుపునిస్తున్నాను. కొద్ది దినాలే ఉన్నది. We just have more 15 days to go. If possible, go and pray. Spend your time in the presence of the Lord. Kneel and fast and pray and receive so that you will not be lost. Amen. Amen. ఉపవాసం ఉండి, మోకాళ్ళు ఉండి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఈ 15 రోజుల్లో నువ్వు కనిపెట్టు. 2021లో దేవుడు నీ జీవితంలో కలిగిన ప్రణాళికని ఆయన మొదటి రోజు నుంచి నెరవేర్చేటట్టు. Come on, church. This is the call that I'm giving you. Oh, what the Spirit of the Lord has put in my heart. I'm telling you, God is telling 2021 is going to be a mighty outpouring that the church has never seen before. Oh, there are so many things that are going to come up. If you are not prepared, you will be lost. Just take this time, spend time, fast and pray, and know what the Lord has for you in 2021. I want to thank you, Lord. I want to thank you, Holy Spirit, God, by whom the world was created, by whom Jesus came to this world, and by whom Jesus was resurrected from the death, and by whom you speak to your people today. I want to thank you. I want to give you all the glory. I surrender myself. I surrender every situation in the church and in every family member of this church. Amen. At your feet, Lord Jesus. Amen. Oh, let your light be shone and let your light be seen in our lives. I want to thank you. I want to give this Christmas joy and greetings to my church members and every person who is watching this video. Yes. Let Jesus be born in your life. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరం కూడా మరి క్రిస్మస్ దినాలలో ఉన్నాము. మరి క్రిస్మస్ సంబరాలు జరుపుకునేటువంటి సందడిలో ఉన్నాము అందరం కూడా. మరి క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. ఈ దినాలలో మరి క్రీస్తును ఆరాధించడానికి, మరి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి మరి అందరూ కూడా ఎంతో ఉత్సుకతతో మరి ఉన్నారు. అయితే దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ దినాలలో మనం సజీవ లెక్కలు ఉంచి మరి ఈ పండుగను జరుపుకోవడానికి, క్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి అనేకులకు ఆయన గురించి తెలియజేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ అనగానే క్రీస్తు జన్మ మరి ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు మాత్రమే కాదు. ఎందుకంటే మరి దేవదూతలు గొల్లలకు సువార్త ప్రకటించినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పబడింది. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని అక్కడ చెప్పబడింది. కనుక ఇది ఒక ప్రాంత ప్రజల కోసం కాదు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి దినము ఈ క్రిస్మస్ దినము. కనుక ఈ క్రిస్మస్ దినాన్న మరి ప్రపంచమంతా కూడా మరి ఈ పండుగను జరుపుకుంటుంది. ఇది ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి అపొస్తలుల కార్యము 10:36 అపొస్తలుడైన పౌలు మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ పండుగలో మరి క్రీస్తును ఆరాధించడానికి అనేక మంది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. మరి దేవదూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ గాన ప్రతిగానాలు చేశారు. అలాగే గొల్లలు వారికి అందించిన శుభవార్తను బట్టి వారు శిశువు అయినటువంటి యేసు ప్రభువును చూసి వాళ్ళ దేవుని స్తుతించారు. తర్వాత తమకు చెప్పబడిన మాటలు ప్రచురించే తాము విన్న వాటిని కన్న వాటిని కూడా అనేకులకు ప్రచురపరిచినట్టుగా కూడా అక్కడ రాయబడతా ఉంది. కనుక వాళ్ళు చూసి వెళ్ళిపోలేదు, కానీ తాము విన్నవి కన్నవి అన్నీ కూడా మరి అనేకులు ప్రచురం చేశారు. అంత మాత్రమే దేవుని స్తుతించారు. అలాగే మరి ఎలిజబెత్ జకర్యాలు ఉన్నారు, వారు కూడా మరి దేవుని స్తుతించినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే మరియ యేసు ప్రభువుని ఘనపరిచింది.
మరి యెరూషలేము దేవాలయంలో మరి సిమియోను తర్వాత స్తుతించాడు. అలాగే ప్రవక్త అయినటువంటి అన్నా కూడా మరి స్తుతించింది. కనుక ఈ క్రిస్మస్ అనగానే స్తుతి, ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించటము. అయితే ఇక్కడ యేసు ప్రభు జన్మను గురించి లూకాసు సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. అదే అధ్యాయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, ఆయనే సిమియోను. ఆ సిమియోను గురించి మరి ఇక్కడ మరి 25వ వచనంలో 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడు అయినా ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై మరి దేవాలయములోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని ఆయన చెప్పడం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వశక్తి కృపా కనికలు మా దేవ, మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, మరి ఈ క్రిస్మస్ సందర్భముగా నీ వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అని ఈ వాక్యం నాయన విన్నవారందరికీ మాత్రమే కాదు, నాకు కూడా మరి ఆశీర్వాదకరంగా చేయమని వేడుకొంచున్నాను. మా అందరినీ మీరు బలపరచమని వేడుకొంచున్నాను నాయన. మరి సిమియోను జీవితం గురించి నేను మేము ధ్యానం చేయనట్టుండగా మేము కూడా ప్రభువా మరి అతనికి కలిగిన గుణగణాలు కలిగి నీకు ఇష్టడుగా ఉండడానికి మరి కృప చూపించమని నేను వినిచిన ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించి వారి హృదయాలను ప్రభా తెరవచేసి నీ వాక్యాన్ని వినడానికి, వినదాని ప్రకారం జీవించటానికి కృప చూపించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెరూషలేములో సిమియోను అని ఒక మనుషుడుండెను అని అక్కడ చెప్పబడతా ఉంది. ఈ సిమియోనుకు మరి అతడు మరి యేసు ప్రభు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు అని అక్కడ చెప్పబడింది. అంత మాత్రమే కాదు కానీ మరి ఆయనను చూసే వరకు కూడా క్రీస్తుని చూడక మునుపు అతడు మరణం పొందడని ఒక వాగ్దానం కూడా అతనికి మరి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇన్ని ఆధిక్యతలు సిమియోనుకు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యోసేపు మరియలు శిశువునైన క్రీస్తుని తీసుకుని యెరూషలేము ఎందుకు వచ్చారు? వారిని చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమి బయలుపరిచాడు? ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. వారు ఎప్పుడు వచ్చారు? మోషే ధర్మశాస్త్రం చొప్పున తమ్ము శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు అని అక్కడ రాయబడింది. మరి శుద్ధి చేసుకున్న దినములు అని అనగానే శిశువు పుట్టినప్పుడు మరి 8 దినాలప్పుడు మరి సున్నతి జరుగుతుంది. ఇది యూదులకు పవిత్రమైనటువంటి కార్యము. ఇది దేవుని నిబంధనకు సూచన. అంత మాత్రమే కాదు కానీ ఈ సున్నతి కార్యక్రమం అనేది విశ్రాంతి దినాన్ని కూడా వారు చేస్తారు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది, దేవునితో చేసుకున్న నిబంధన. మరి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన అది. మరి 8 దినముల వయస్సు గల ప్రతి వాడు కూడా మరి సున్నతి పొందాలని అక్కడ చెప్పబడింది. అయితే ఈ సున్నతి 8వ దినాన జరిగింది. అయితే 7 దినాలు మరి కడగా ఉండేటటువంటి దినాలు. మరి లేవీకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7 దినాలు కడగా ఉండే దినాలు. ఆ తర్వాత ఆ 7 దినాలలో మరి దేనిని కూడా ముట్టినా అది అపవిత్రం అవుతుంది.
ఆ తర్వాత 33 దినాలు మరి అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ దేవాలయానికి మాత్రం వాళ్ళు రావడానికి వీల్లేదు. కనుక మగపిల్లవాడైతే 40 దినాలు, 7 + 33 40 దినాలు. అదే మరి అమ్మాయి పుడితే మరి 80 దినాలు తర్వాతే వాళ్ళు దేవాలయానికి రావాలి. ఆ రీతిగా ఇక్కడ యేసు ప్రభు మరి శుద్ధి దినాలు గడిచిన తర్వాత, మరి యొక్క శుద్ధి దినాలు గడిచిన తర్వాత మరి ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠించాలి అని రాయబడింది నిర్గమకాండంలో. మరి ప్రతి తొలిచూలు మగపిల్లని కూడా ప్రతిష్ఠ చేయాలి. మరి యేసు ప్రభు మరి తొలిచూలుగా కనబడుతున్నాడు కాబట్టి మరి శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం వారు దేవాలయానికి వచ్చి అక్కడ మరొక గొర్రె పిల్లను బలిగా అర్పించాలి. పేదవాళ్ళైతే ఒక జత పావురపు పిల్లలనైనా వాళ్ళు అర్పించాలి. మరి 8వ దినాన్ని మరి సుందర చేయబడినప్పుడే నామకరణం కూడా చేస్తారు. ఆ తర్వాత 40 దినాలు దాటిన తర్వాత మరి దేవాలయానికి వచ్చి మరి అక్కడ మరి బలి అర్పించడం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ మరి యోసేపు మరియలు చాలా మరి దీనులు కాబట్టి, దీనస్థితిలో ఉన్నారు కాబట్టి మరి లోకాసు వార్తలోనే మరి ఇక్కడ 24వ వచనంలో రాయబడినట్టుగా ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలని అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గోవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వచ్చారు. వారి మరి యేసుక్రీస్తుని శిశువైన యేసుక్రీస్తుని యెరూషలేము తీసుకురావడానికి కారణం ఏంటంటే మరి పావురపు పిల్లలనైనను జత గువ్వలనైనను మరి సమర్పించడానికి వాళ్ళు వచ్చారు. ఆయన ప్రతిష్ఠించడానికి అక్కడికి వచ్చారు. కనుక అక్కడ వచ్చిన తర్వాత మరి సిమియోను అనే వ్యక్తి అక్కడ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ సిమియోను మరి నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు. మరి సిమియోనును దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎప్పుడైతే మరియా యోసేపు మరి యేసుక్రీస్తుని తీసుకుని శిశువు అయినటువంటి యేసుక్రీస్తుని తీసుకుని దేవాలయానికి వెళ్ళారో అక్కడ సిమియోను అనేటువంటి నీతిమంతుడు ఆత్మచేత నడిపించబడినట్టుగా ఆలయానికి ఆ సమయంలో వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ లేడు. కానీ వీళ్ళు అక్కడ ఆలయానికి వెళ్ళేసరికి అతను ఆ పరిశుద్ధాత్ముడే ఆత్మవశుడే అక్కడికి వచ్చినట్టుగా అక్కడ రాయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతను కనిపెడతా ఉన్నాడు. అయితే ఈ సిమియోనుకు మరి యేసుక్రీస్తుని గురించి, తర్వాత మరియకు కలగబోయేటువంటి పరిస్థితిని గురించి, యేసు ప్రభు భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని గురించి మరి ఆయన బయలుపరిచాడు. అయితే ఆ రీతిగా బయలుపరచడానికి ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటి? దేవుడి సిమియోనును మరి క్రీస్తుని తన చేతులతో ఎత్తుకోవడానికి, ఆయనను చూడకుండా మరణం పొందడు అని చెప్పడానికి ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమిటి? దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఏమిటి? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే అతడు నీతిమంతుడు అని అక్కడ రాయబడతా ఉంది. మరి యెహోవా కన్నులు నీతిమంతుల వైపును, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి అని అక్కడ మరి కీర్తన గ్రంథంలో రాయబడింది. కనుక దేవుడు సిమియోనును చూస్తామన్నాడు, సిమియోను ప్రార్థన వింటామన్నాడు. ఎందుకంటే అతను వాగ్దానం చేసినటువంటి, అతనికి చేయబడిన వాగ్దానం నెరవేర్చేటువంటి దినాలు దగ్గరకు వచ్చాయి. నీతిమంతుడు గనక మరి వీరికి కలుగబోయే వాటిని ప్రత్యక్షపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరుస్తూ ఉన్నాడు. మరి మనం ఆలోచించినట్లయితే నీతిమంతుడైనటువంటి నోవహుకు అప్పటి కాల జలప్రలయంలో లోకము నాశనం అయిపోతుందని బయలుపరిచాడు. ఓడను సిద్ధం చేయమన్నారు. కానీ అప్పటి ప్రజలు అతని మాట లెక్క చేయలేదు. అతని మాటను పెడచెవిన పెట్టారు.
కానీ నోవహు కుటుంబము తప్ప మరి మనుషులలో ఏ ఒక్కరు కూడా ఆ రోజు తప్పించుకోలేకపోయారు, జలప్రళయంలో నాశనం అయిపోయారు. అలాగే మరి సిమియోనుకు యేసు ప్రభువు చేయబోయేటటువంటి ఆ రక్షణ కార్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మరి దానియేలుకు యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి బయలుపరచడానికి ఆయన కృపనిచ్చాడు. మరి యోహానుకు, ఆయన శిష్యుడైన యోహానుకు పద్మసు ద్వీపంలో ఉంటుండగా యుగాంతం ఏ రీతిగా ఉంటుంది, రెండవ రాకడలో సంభవింపబోయే సంగతులు యుగాంతం ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని బయలుపరిచాడు. అదే మన బైబిల్ గ్రంథంలో చివరిగా ఉన్నటువంటి ప్రత్యక్షీకరణ గ్రంథము, ప్రకటన గ్రంథము. ఈ రీతిగా నీతిమంతులకు దేవుడు ఆయన బయలుపరిచే ప్రతి విషయాన్ని ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే మరి సిమియోను భక్తిపరుడు కాబట్టి యెహోవాను గూర్చినటువంటి మర్మం, క్రీస్తుని గూర్చినటువంటి మర్మం మరి బయలుపరచబడింది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మరి దేవుని యెడల భక్తిగా ఉన్న వారికి మరి మర్మాలు బయలుపరచడమే కాదు కానీ మరి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షిస్తుంది అని కూడా మరి కీర్తన గ్రంథం 34:7 చెప్పబడింది. అందుకనే దానియేలు విషయంలో ఒక మాట చెప్పబడింది. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున మరి సింహములు అతనికి ఏ హాని చేయలేదు అని అక్కడ రాయబడతా ఉంది. ఎందుకంటే అక్కడ దానియేలుకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా అతను ఏ తప్పు కనుగొనలేకపోయారు. మరి రాజ్య విషయంలో మరి ఏ తప్పు కూడా పట్టడానికి వీలు లేకపోయింది కాబట్టి ఇతను దేవుని పద్ధతిలో తప్ప మరేక విషయంలో కూడా ఇతరులు తప్పు పట్టలేం కాబట్టి మరి అని ఆ విషయంలో దేవునికి ఇద్దరు తప్పగా ప్రార్థన చేస్తారు కాబట్టి, ఎందుకంటే 30 దినాల వరకు కూడా రాజుగారి దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా ఏ విజ్ఞాపన చేయకూడదని శాసనం పుట్టించారు. అందుచేత అతని ప్రార్థన చేయటం రాజుగారికి చెప్పి సింహాల గుహలో వేసేలాగా చేసి వీళ్ళ సంబరపడ్డారు. కానీ దేవుడు తన భక్తులను విడనాడని వాక్యంలో చెప్పబడి ఉంది. కనుక సింహాల గుహలో పడవేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించాడు. అందుచేత అతనికి ఏ హాని కలగలేదని అక్కడ రాయబడుతూ ఉంది. కనుక నోవహు నీతిమంతుడు, రెండవది భక్తిపరుడని ఇక్కడ రాయబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. కాపాడడం మాత్రమే కాదు, మరి మర్మాలు బయలుపరచడమే కాదు, మరి వారి కొరకు దేవుడు ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడని అక్కడ చెప్పబడుతూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ సిమియోను ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఎందుకు వీరికి ఆదరణ లేకుండా పోయిందా? అవును, ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ కూడా పరరాజుల పాలనలో నలిగిపోయారు. ఐగుప్తులో నలిగిపోయారు. మరి అశ్షూరు రాజుల చేతుల్లో నలిగిపోయారు. మరి బబులోను రాజుల చేతుల్లో నలిగిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం వారు రోమీయుల పాలనలో ఉండి వారి బలాధిక్యం కింద వీరు ఉన్నారు ఇప్పుడు. కనుక వీరిని విడిపించడానికి విమోచకుడు వస్తాడు, మెస్సియా వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎదురు చూడడం మాత్రమే కాదు కానీ మరి యెషయా గ్రంథము 40:1 వారి శ్రమలను చూసినటువంటి దేవుడు కూడా ఒక వాగ్దానం చేశాడు. యెషయా 41 మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి,
యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడను అని అక్కడ రాయబడి ఉంది. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే వారిని స్వదేశంలో నివసింపజేస్తాను అని అక్కడ రాయబడతా ఉంది. మరి ప్రపంచమంతటా అన్యజనుల్లో ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో వారందరినీ కూడా నేను సమకూరుస్తాను, మరి స్వదేశంలో వారిని నివసింపచేస్తాను అని చెప్పబడింది. అందుకనే మరి కీర్తన గ్రంథమును 122:6 వచనంలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించండి, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని మరి అక్కడ చెప్పబడి ఉంది. కనుక మరి ఈ వీరి యొక్క ఆదరణ కొరకు, ఈ నలిగిపోతున్న వారి ఆదరణ కొరకు మరి ఎప్పుడు మెస్సయ్య వస్తాడా, ఎప్పుడు వీరికి విడుదల కలుగుతుందా అని, మరి ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని ఈ సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా మరి మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా కన్యక గర్భవతి అయి, యెషయా 7:14 వచనంలో కన్యక గర్భవతి కుమారుని కొనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుదురు అని అక్కడ రాయబడింది. కనుక మరి కన్యక గర్భాన మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మెస్సయ్య వచ్చినప్పుడు వారు నమ్మలేదు. అలాగే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను అని అన్నాడు. అలాగే దేవుడు వారిని ఆదరించి వారికి ఒక స్వతంత్ర రాజ్యాన్ని మరలా అనుగ్రహించాడు. ఎందుకంటే క్రీస్తు 70 సంవత్సరంలో వారు చెదరగొట్టబడ్డారు ప్రపంచమంతా కూడా. అయితే వారందరినీ కూడా సమకూర్చి మరి 1945వ సంవత్సరం మే 14వ తారీఖున వారికి స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయబడింది. మరి ప్రపంచ పటంలో వారు ఈ ఇశ్రాయేలు పేరు తొలగిపోయింది, కనుమరుగైపోయింది. అయినప్పటికీ ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పి మరి వారిని ఆదరించాడు ఆ దేవుడు. కనుక నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అని చెప్పబడింది. మరి నిజంగానే మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు మరి ప్రేమతో ఒక మాటకు వచ్చాయి ఇశ్రాయేలుకు మరలా తిరిగి రాజ్యం ఇవ్వడానికి. అయితే 7 రాజ్యాలు మాత్రము ఇష్టపడలేదు. 6 దినాలు వారితో యుద్ధం చేశాయి. 1948లో వారి మే 14వ తారీఖున స్వతంత్రం వచ్చినప్పటికీ ప్రపంచమంతా మాట్లాడుకుని వాళ్ళకి రాజ్యం ఇచ్చి మరి ప్రపంచ పటంలో వారి ఇశ్రాయేల్ పేరు మరలా వచ్చేలాగా చూసినప్పటికీ మరి ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పటంలో కనిపించేలాగా చేసినప్పటికీ 7 రాజ్యాలు వారితో యుద్ధం చేశాయి. 1967 సంవత్సరంలో వారితో యుద్ధం చేశారు. అప్పటికి వారికి యెరూషలేము వారి చేతిలో లేదు. అయితే ఎప్పుడైతే 1967 సంవత్సరంలో ఈ 7 రాజ్యాలు 6 దినాలు అల్నబ్బా అంటారు, డిజాస్టర్ అని దాని పేరు, ఆ యుద్ధం పేరు. 6 దినాలు యుద్ధంలో కూడా మరి 48వ సంవత్సరంలో వచ్చినటువంటి మరలా తిరిగి ప్రారంభించినటువంటి ఇశ్రాయేల్ జనాంగము వారు సర్దుబాటు చేసుకుంటున్న దినాలలో మరి యుద్ధం జరగడం అనేది మరి దేవుడు చూశాడు. మరి చిన్న రాజ్యం అయినప్పటికీ దేవుడు వారి పక్షంగా ఉండి వారికి విజయాన్ని ఇచ్చాడు. 7 రాజ్యాలు ఏకమైనప్పటికీ ఆ చిన్న రాజ్యమైన ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. అప్పుడే యెరూషలేమును కూడా వీరు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరి యెరూషలేము కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ అది ఇశ్రాయేలుకు రాజధానిగా లేదు. మొదట్లో అది ఉండేది, కానీ ఇప్పుడు అది వారికి రాజధానిగా లేకుండా పోయింది. అయితే మన డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత మరి యెరూషలేము రాజధానిని టెల్ అవీవ్ నుంచి యెరూషలేముకు మార్చడం జరిగింది. కనుక ఈ రీతిగా దేవుడు మరి వారిని ఆదరించాడు, ఓదార్చాడు. కనుక వీటి కోసమే మరి సిమియోను కనిపెడతా ఉన్నాడు. ఇశ్రాయేలు ఆదరించబడాలి, ఇశ్రాయేలు మరి మరలా తిరిగి రాజ్యంగా సమకూర్చబడాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
పరాయి పాలన కాదు, వాళ్ళు స్వతహాగా పరిపాలన చేసుకోవాలని ఎదురు చూశాడు. ఆ రీతిగా దేవుడు వారికి సహాయం చేశాడు. కనుక మరి సిమియోనులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే నీతిమంతుడు, భక్తిపరుడు, తర్వాత ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అందుకనే మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించుడి, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురని చెప్పబడిన మాటను బట్టి మరి ఇతడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ఆ దినము రానే వచ్చింది. మరి మూడో విషయంలో మనం చూసినట్లయితే ఇతడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని ఇక్కడ రాయబడింది. ఈ 2వ అధ్యాయంలోనే మరి 25వ వచనంలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద ఉంటుందో మనం శక్తిమంతులు అవుతాము. మరి యేసు ప్రభు శిలువ వేయబడిన తర్వాత శిష్యులందరూ కూడా భయభ్రాంతులతో మరి మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. యేసు ప్రభు కూడా ఆయన ఆరోహణమయ్యేటప్పుడు తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ మీరు పొందుకునే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు, అప్పుడు యెరూషలేములోను, సమరయలోను, యూదయలోను, సమరయలోను బూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు. కనుక మీరు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి అన్నప్పుడు వాళ్ళు వేచి ఉంటుండగా పెంతెకొస్తు దినాన శిష్యులందరి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం అనేది చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా శక్తిని పొందుకున్నారు. పిరికివారైన వాళ్ళందరూ కూడా శక్తిని పొందుకున్నారు. వాళ్ళందరూ భాషల్లో మాట్లాడారు. అయితే ఒక చిన్న పిల్ల ముందు నేను యేసు ప్రభుని ఎరగనని బొంకినటువంటి పేతురు ఆ దినాన లేచి నిలబడి మాట్లాడినప్పుడు మరి ఒక్క దినమందే 3,000 మంది రక్షించబడ్డం అనేది చూస్తూ ఉన్నాము. పండుగకు వచ్చిన వాళ్ళందరిలో మరి 3,000 మంది ఆ దినాన్ని రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ మరి పొందుకున్నప్పుడు శక్తిమంతులు అవుతాము, బలపరచబడతాము. అంత మాత్రమే కాదు కానీ ప్రతి విషయము బయలుపరచబడతా ఉంది. మరి ఇంకొక విషయం ఆయనకు బయలుపరిచింది ఏమిటనంటే ప్రభు యొక్క క్రీస్తును చూడకమునపు నీవు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ప్రభు యొక్క క్రీస్తుని చూడకమునపు మరణం పొందడు. అయితే ఆ దినము రానే వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరి అతన్ని దేవాలయానికి నడిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాము. ఈ పరిశుద్ధాత్మ అనేది ఏదో ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడే వారు శక్తిమంతులయ్యారు. క్రీస్తు ఆజ్ఞాపించిన రీతిగా ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటించగలిగారు. కనుక మన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-6 వరకు చూసినట్లయితే అక్కడ పౌలు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి ఎఫెసులో అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారితో మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ అంటే అని మాకు తెలియదు అన్నారు వాళ్ళు. మరి దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు అని అడిగాడు. యోహాను బాప్తిసం అన్నారు. అయితే యోహాను నా వెనుక వచ్చిన వాడి మాట వినాలి, ఆయన అంగీకరించాలని చెప్పాడు కదా అని అన్నప్పుడు వారు మరలా బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత అతని మీద మరి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి ఒక్కరం కూడా మనం రావాలి. అప్పుడే మనం శక్తిమంతులు అవుతాము, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తాము. మరి 2వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను అని అక్కడ రాయబడి ఉంది. యోసేపు మరియలు ప్రభువుని తీసుకుని ఆలయానికి వచ్చినప్పుడు ఆత్మవశుడై లోనికి వచ్చెను అని ఉంది. అంటే అతడు తన వశములో లేడు, పరిశుద్ధాత్మ వశములో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు
మన సిమియోనును ఆలయానికి నడిపించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను అని అక్కడ రాయబడి ఉంది. కనుక సిమియోను తన అధీనంలో లేడు, ఆత్మ అధీనంలో ఉన్నాడు. ఆ ఆత్మ అతన్ని దేవాలయానికి నడిపించింది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో, మరి దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే పరవశులవుతారో వారందరికీ కూడా ప్రత్యక్షతలు పొందుకుంటారు. అందుకనే ఎఫెసీ పత్రిక 6:19 ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్తా ఉన్నాడు. మీరు రక్షించబడి బాప్తిని తీసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, కానీ మీరు శక్తిమంతులు కావాలంటే మీరు ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్పాడు. కనుక ఇక్కడ ఆత్మవశుడై దేవాలయానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి అక్కడికి వచ్చిన తర్వాత యోసేపు మరియలు ఆ శిశువును ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన ఒక ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. మరి యోహాను పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు, మరి నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకు అనేక హింసలు చెలరేగాయి. మరి యోహానును కూడా మరి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు చావకపోగా మరి కాగుతున్న నూనెలో అతను పడవేసినప్పటికీ అతను మరణం పొందకపోవడం చూసి పద్మసు ద్వీపానికి అతను పంపించి వేశారు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు, ఎవరు లేరు, అక్కడ జనసంచారం లేని ప్రదేశం. అయితే ఆ ఒంటరిగా ఉన్న వ్యక్తిని దేవుడు సంధించాడు. అతడు ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడు ఎప్పుడవుతాడు? ప్రార్థనలో గడిపినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మలో పరవశత్వంలో చెందుతూ ఉంటారు. కనుక యోహాను ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో పరవశం చెందినప్పుడు మరి దేవుడు జరగబోయే వాటినల్లా మరి యుగ సమాప్తి విషయంలోనూ, యుగ సమాప్తికి ముందు జరగబోయే విషయాలలోనూ ప్రత్యక్షతను అనుగ్రహించి ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయమన్నాడు. అలాగే దానియేలుకు కూడా మరి ఈ రెండవ రాకడను గురించి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అయితే దానియేలు ప్రత్యక్షత పొందుకున్నప్పటికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇవి అనేక దినముల తర్వాత జరగవలసి ఉన్నాయి కాబట్టి దీనికి ముద్ర వేయి అన్నాడు. అయితే యోహానుకి ప్రత్యక్షతను చూపించిన తర్వాత వీటికి ముద్ర వేయవలదు అన్నాడు. వీటిని చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యులు అని చెప్పాడు. వీటికి ముద్ర వేయవలదు, ఇవి మరి జరగవలసినవి కాబట్టి దీనికి ముద్ర వేయవలదు అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ పరవశంలో ఉన్నప్పుడు ప్రత్యక్షతలు అనుగ్రహించబడతా ఉంటాయి. అలాగే మరి పేతురు తర్వాత మిగతా శిష్యులు కూడా, మరి యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు, ఇతరులకు కాదు, అన్యజనాంగానికి కాదు, మేమే పరలోకానికి వెళ్తాము, ఆ దేవుడు మా దేవుడు, ఆ వాగ్దానాలన్నీ మావి, ధర్మశాస్త్రం మాది, ఆచారాలు ఇవన్నీ కూడా మావి అని అతిశయించి ఎవరికి కూడా చెదిరిపోతూ కూడా యూదులైన వారికి మాత్రమే సువార్త ప్రకటించారు. అయితే పేతురు అదే ధ్యాసలో ఉన్నాడు, అదే తలంపులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చాడు. ముందుగా కొర్నేలికి అతని భక్తిపరుడు కాబట్టి, అందరి చేత మంచి పేరు పొందినవాడు కాబట్టి, లోకాసువార్త అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇది దేవదూత ద్వారా అతనికి ప్రత్యక్షత అనుగ్రహించాడు. నీ ధర్మకార్యాలన్నీ కూడా జ్ఞాపకార్థంగా చేరాయి, కానీ నీవు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. యొప్పేలో పేతురున్నాడు, అతను పిలిపించుకో, అతనికి అవసరమైన మాటలు చెబుతాడని దేవదూత ద్వారా ప్రబోధించబడ్డాడు. అయితే కొర్నేలి తన మనుషులను పంపిస్తామన్నాడు. అయితే యొప్పేలో పేతురు ఆకలిగొని ఉంటుండగా
వారిని భోజనం సిద్ధమైందా అని అడిగినప్పుడు ఇంకా లేదని చెప్పినప్పుడు అయితే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రార్థనలో గడపడానికి మిద్దె మీదకి వెళ్ళాడు. ఆ మిద్దె మీదకి వెళ్ళినటువంటి ఆ పేతురుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఏ వ్యక్తి కూడా నిషేధింపదగిన వాడు కాడు. మరి యూదులకు మాత్రమే దేవుడు కాడు, సకల ప్రజలకు ఆయన దేవుడు అని ప్రత్యక్షతపరిచాడు. ఆకాశం నుంచి ఒక దుప్పటిలాంటి అది ఒక కిందకి దింపి దానిలో చతుష్పాద జంతువులు, పాకు పురుగులు, కీటకములు, పక్షులు, నానా విధమైన పక్షులు ఇవన్నీ పెట్టి వీటిని చంపుకొని తినమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, అపవిత్రమైన దానిని దేని నేను ఇంతవరకు నేను ముట్టుకోలేదు అని అన్నప్పుడు ప్రభువు చెప్పాడు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచవద్దు అని అన్నాడు. ఆ రీతిగా 3 సార్లు ఆ దుప్పటి కిందకి రావడము పైకి వెళ్ళడం జరిగింది. 3 సార్లు దేవుడు అతనితో మాట్లాడాడు. ఈలోపు 2 మనుషులు, ఎప్పటి నుంచి వచ్చిన మనుషులు పేతురు కొరకు వెతుకుతా ఉన్నారు కింద. దేవుడు చెప్పాడు, నీ కొరకు మనుషులు వచ్చారు, కిందకి దిగు అని. వారితో మారు మాట్లాడకుండా నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు కిందకి వచ్చి వారితో పాటు మరుసటి దినాన్ని మరి యొప్పేకి వెళ్ళడం అనేది జరిగింది. అంతవరకు కూడా యూదులకే దేవుడు అని అనుకున్నాడు. కానీ అన్యజనులకు కూడా దేవుడు రక్షకుడని, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవార్తని మరి దూతల ద్వారా చెప్పబడినప్పటికీ యూదులకే దేవుడని భ్రమపడిన ఆ పేతురుకి దేవుడు ప్రత్యక్షనిచ్చి వారితో మారు మాట్లాడకుండా వెళ్ళమన్నప్పుడు అన్య జనాంగం నుంచి కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైంది. అన్య జనాంగంలో సువార్త ప్రకటించబడ్డము, రక్షించబడ్డము. మరి సమరయ స్త్రీతో కూడా ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, రక్షణ యూదుల్లో నుంచే వస్తుంది, కలుగుతుంది, కానీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారి కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పాడు అక్కడ. కనుక ఇక్కడ మరి ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. యోహానుకి మరి ప్రకటన గ్రంథం గురించి, తర్వాత దానియేలుకు 2వ రాకడను గురించి, మరి అలాగే యోహానుకు 2వ రాకడను గురించి, మరి పేతురుకు ఏ వ్యక్తి కూడా నిషేధింపదగిన వాడు కాదు అని మరి బయలుపరచడం అనేది జరిగింది. కనుక మరి పరిశుద్ధాత్మను అనుభవంలోకి మనం వచ్చినప్పుడు, ఆత్మను పొందుకున్నప్పుడు ప్రత్యక్షతలు అనుగ్రహించబడతా ఉంటాయి, శక్తిని పొందుకుంటాము. కనుక అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అయితే సిమియోను ఆ శిశువును చేతిలోకి తీసుకున్న తర్వాత మరి 27వ వచనంలో చూసినట్లయితే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించు అని అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదటిగా దేవుని స్తుతించాడు. ఎందుకంటే ఆత్మవశుడే వచ్చాడు కాబట్టి. ఆ వచ్చిన ఆ శిశువు సాక్షాత్తు తనకు వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు అని తనకు ప్రత్యక్షతపరిచినప్పుడు మొదటిగా దేవుని స్తుతించాడు. అప్పుడు అంటా ఉన్నాడు, సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు అంటా ఉంటాడు. అయితే చేతుల్లో ఎత్తుకొని ఏమి చూశాడు? ఎప్పుడైతే శిశువుని చేతుల్లో ఎత్తుకున్నాడో మరి సిమియోనుకి ఒక వీడియోలో చూసినట్టుగా జరగబోయేటువంటి సమస్తము కనబడతా ఉంది. ఎందుకంటే 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటగా వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని చెబుతా ఉన్నాడు. చూస్తున్నాడు అక్కడ, కనులారా చూస్తూ ఉన్నాడు. ఏంటి శిశువు, ఈయన 40 దినాలు దాటిన శిశువు ఆయన చేతిలో ఉన్నాడు. కానీ 33.5 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో, ఈ 33.5 సంవత్సరాల మధ్యకాలంలో ఏమి జరగబోతుందో ఈ సమస్తము కూడా కనులారా చూస్తూ ఉన్నాను. నీ రక్షణ ప్రణాళిక నేను చూస్తూ ఉన్నాను. నీ సిలువలో పడుతున్న యాగమంతా కూడా నేను చూస్తూ ఉన్నాను. నీవు సిద్ధపరిచిన రక్షణ కనులారా చూస్తున్నాను అంటున్నాడు. అక్కడ సిద్ధపరిచిన అంటున్నాడు, సిద్ధపరుస్తావు అని అంటలేదు, సిద్ధపరిచేసి ఆల్రెడీ అదంతా నేను కనులారా చూస్తూ ఉన్నాను అని అక్కడ చెబుతా ఉన్నాడు. కనుక మరి ప్రత్యక్షతలు ఆత్మపూర్ణులైనప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకుంటూ ఉంటాము.
ఇక్కడ 2వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ అంటా ఉన్నాడు, చేతిలో ఆ శిశువుని చూసి అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను అని అక్కడ చెబుతా ఉన్నాడు. అంతవరకు కూడా యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నారు, అన్యజనులకు కాదు అని అనుకున్నారు. అయితే కలుగబోయే రక్షణ కళ్ళారా చూస్తున్నాను. మరి యెషయా గ్రంథంలో అన్యజనులు కూడా రక్షించబడతారని మరి 42 అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 7 వచనం 16 వచనం 12 వచనం నుంచి 16 వరకు ఉన్న భాగంలో మరి బయలుపరచబడింది. మరి 42, 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే గుడ్డివారి కన్నులు తెరచుట, బంధింపబడిన వారికి విడుదల, ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు నిన్ను వెలుగుగాను నిన్ను నియమించితిని అని చెప్తా ఉన్నాడు. మరి యేసుప్రభు ఎందుకొరకు నియమించబడ్డాడు అని అంటే బంధింపబడిన వారిని విడుదల చేయటానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రసాదించడానికి ఆయన నియమించబడ్డాడని అక్కడ చెప్పబడతా ఉంది. ఇక్కడ 4వ అధ్యాయము 12 నుంచి 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే నజరేతు 16వ వచనం, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగను అని అక్కడ చెప్పబడతా ఉంది. కనుక అన్యజనులకు మరి వెలుగు, మరి చీకటిలో కూర్చున్న వారికి మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు వచ్చింది అని ఉదయించానని అక్కడ చెప్పబడతా ఉంది. కనుక ప్రభు కూడా నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ మరి వెలుగు లోకంలో ప్రకాశించినది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది అని మరి ఆ దినాల్లో ఉన్న ప్రజలను ఉద్దేశించి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక మరి గొప్ప వెలుగును అంటే ఈ సువార్త వెలుగు వారు ఎందుకు చూడలేకపోయారు అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకి అంధత్వాన్ని కలుగజేసింది. కాబట్టి లోకంలో ఈ వెలుగైన క్రీస్తు సంచరిస్తూ ఉన్నప్పటికీ వారు ఆయనను ఆ చీకటి దానిని గుర్తించలేకపోయింది అని అక్కడ చెప్పబడతా ఉంది. కనుక అన్యజనుల కొరకు కూడా మరి రక్షణ కొరకు గుడ్డివారి కన్నులు తెరవడానికి, ఎందుకంటే మేము నమ్మిందే వేదం అన్నట్టుగా ఉన్న వారి కన్నులు తెరవడానికి, మరి బంధకాలలో ఉన్న సాతాను బంధకాలలో ఉన్న వారిని, పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించటానికి మరి ప్రజల కొరకు నిబంధనగాను రక్త నిబంధన చేయడానికి ఆయన వచ్చాడు. అన్యజనులకు వెలుగుగా వచ్చాడు ఆయన. చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరములను వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. కనుక మరి యేసు ప్రభు యూదులకు మాత్రమే కాదు కానీ అన్యజనులకు కూడా ఆయన ప్రభు అని చెప్పబడతా ఉంది. తర్వాత ఇశ్రాయేలులకు మహిమగాను అని అక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలులు తిరిగి పొందబోయేటువంటి మహిమను చూస్తూ ఉన్నాడు. ఆ శిశువును ఎత్తుకొని ఆయనలో ఇవన్నీ కూడా చూస్తామన్నాడు. ఇశ్రాయేలులు వారి మహిమను పోగొట్టుకున్నారు, పరాయి పాలనలో ఉన్నారు. అయితే తిరిగి వారు మరలా మహిమను పొందుకుంటారు అని పొందబోతున్నారని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రీతిగా వారు స్వతంత్ర రాజ్యాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ లోకాంతములో వారు పొందబోయేటువంటి మహిమను కూడా గురించి కూడా ఈ సుమియన్ చెబుతా ఉన్నాడు. లోకాంతములో మరి ఇప్పుడు వారు తిరస్కరించినప్పటికీ, యూదులు నిరాకరించినప్పటికీ లోకాంతంలో వారందరినీ కూడా రక్షించడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. అందుకని యెషయా గ్రంథం 45 అధ్యాయం 25 వచనంలో యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు అని అక్కడ చెప్పబడింది. ఎందుకంటే వీరందరూ కూడా మెస్సియా వస్తాడు అని అంటున్నారు తప్ప వచ్చిన మెస్సియాను వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా రక్షణ ప్రణాళికలో ఉన్నారు అని లోకాంతములో
వారు నీతిమంతులుగా, యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడతారు అని వారి లోకాంతంలో పొందేటటువంటి మహిమను గురించి కూడా మరి ఈ సిమియోను చెబుతా ఉన్నాడు. మరి అన్యజనులు రక్షించబడుతూ ఉన్నారు. మరి అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత సువార్త ప్రకటించాడు యూదులకి. అయితే యూదులు నిరాకరించినప్పుడు మీరు స్వీకరించట్లేదు కాబట్టి, నేను చెప్పినది మీరు నమ్మడం లేదు కాబట్టి, యేసే రక్షకుడని బోధిస్తుంటే మీరు వినడం లేదు కాబట్టి మీ నాశనానికి మీరే పాత్రులు, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అని అన్యజనులకు బోధించడానికి మొదలుపెట్టాడు అపోస్తలుడైన పౌలు. అయితే అతనిలో వేదన ఉంది. పౌలు యూదుడు, అయితే యూద జనాంగం అంతా కూడా ప్రభుని తిరస్కరిస్తూ ఉన్నారు. కానీ అన్యజనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ అన్యజనులు రక్షించబడతా ఉన్నారు. యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. అయితే యూదులైతే వారు ఆశించింది పొందలేకపోతూ ఉన్నారు. మెస్సీయా వస్తాడు అని అన్నారు, కానీ అయితే పౌలు వ్యసన పడతా ఉన్నాడు యూదులు కూడా రక్షణ పొందాలని. అయితే దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చాడు. అపోస్తలుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూసినట్లయితే అక్కడ అతను ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. వీరు ప్రస్తుతం తిరస్కరించినప్పటికీ అన్యజనుల రక్షణ సంపూర్ణం అయ్యే వరకు వారికి కఠినమైన మనసు ఉంటుంది. ఆ తర్వాత వారు కూడా మరి రక్షించబడతారు అని ప్రత్యక్షత ఇవ్వబడింది. దానితోటి పౌలు సంతృప్తి పడ్డాడు. కనుక మరి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కనులారా చూచితిని అని సకల ప్రజల కొరకు పొందబోయేటువంటి శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మరి యేసుప్రభు యొక్క శిలువ రక్షణ ప్రణాళికను ఆయన చూస్తూ చెబుతా ఉన్నాడు. కనుక ఈ రీతిగా యేసుప్రభు చేయబోయేవి బయలుపరిచాడు. అయితే ఇక మరియ విషయంలో ఏం చెప్పాడని మనం ఆలోచించినట్లయితే అనేక హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్లు ఆయన అక్కడ చెబుతా ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తులను గురించి అనేక హృదయాలు ఆలోచనలు బయలుపడినట్లుగా మరి ఆయన చెబుతాడు. అంటే హృదయ రహస్యాలను బయట పెట్టేవాడుగా ఉన్నాడని ఆయన చెబుతా ఉన్నాడు. తర్వాత అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు. అంటే మరి మెస్సియా ఎవరికైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆ మెస్సియాగా వచ్చాడు, కానీ ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా అయిపోయాడు. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో వెలుగు చీకట్లో ప్రకాశించగానే వెలుగు గ్రహించలేదు. మరి 1:10 మనం చూసినట్లయితే ఆయన లోకములు ఉండెను, లోకము ఆయన తెలుసుకొనలేదు. స్వకీయుల ఎదుగు వచ్చిన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మరి దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు దేవదూషణ అన్నారు. ఈ రీతిగా ఎప్పుడు తప్పు పట్టుకుందామా అని ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఆయనను చూశారే తప్ప ఆయనను మెస్సియాగా వారు గుర్తించలేకపోయారు. అయితే మరి విషయంలో ఒక మాట చెప్పబడింది, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని మరి చెప్పబడింది. మరి మరియా గొర్రెల కాపరులతో చెప్పబడిన మాటలు, మరి జ్ఞానులు వచ్చి చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటా ఉంది. దేవదూతలు మరి గొల్లలకు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ఉన్నది. కానీ ఇక్కడ ఒక మాట చెప్తే నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అని చెబుతా ఉన్నాడు. అంటే నీ హృదయం వేదనతో నిండిపోతుంది అని చెబుతా ఉన్నాడు. కనుక ఎప్పుడు ఆ వేదన కలుగుతుంది అని అంటే మరి యేసుక్రీస్తు శిలువ శ్రమలను చూస్తున్నప్పుడు తల్లి తలడిల్లిపోయింది. ఆయనను సిలువ వేస్తూ కొరడాలతో కొట్టి మరి సిలువ వేసినప్పుడు ఆమె తలడిల్లిపోయింది. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే ఆయన తల్లి సహోదరి క్లోప భార్య అయిన మరియా, మగ్దలేని మరియా యేసు శిలువ యొద్ద నిల్చుండి ఉన్నారని అక్కడ చెప్పబడింది. అయితే వారు శిలువలో ఎలా ఆడుతున్నటువంటి రక్తసిక్తమైనటువంటి యేసును చూస్తూ ఉన్నారు. అయితే ఇంతలో ఒక సైనికుడు వచ్చి ఈటతో ఆయన హృదయంలో పొడవడం అనేది జరిగింది. వెంటనే రక్తము నీరు కారింది. ఆ పోటు ఎప్పుడైతే క్రీస్తు హృదయంలో పొడిచాడో మరి తల్లి హృదయంలో మరి ఆ బళ్ళి పోటు దిగినట్టుగా అయిపోయింది. మరి వేదన తట్టుకోలేక మరి ఎంతో కుమిలిపోయింది ఆమె. కనుక ఆయన శ్రమ చూసినప్పుడు మరి సిపాయి ఖడ్గంతో మరి ఈటతో పొడిచినప్పుడు ఆమె హృదయంలోనికి మరి ఖడ్గం దూసుకుపోయినట్టుగా ఆయన వేదన చెందింది. కనుక ఈ శ్రమలన్నీ కూడా మరి యేసు ప్రభు పడి మరి సకల ప్రజలకు రక్షణ సిద్ధపరుస్తూ ఉన్నాడు అని చేతుల్లో ఎత్తుకొని ఆయన సిమియోను
ఇదంతా కూడా చెప్తా ఉన్నాడు. దానికి కారణం సిమియోనికి ఇవన్నీ బయలుపరచడానికి గల కారణం అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, మరి ఇతరుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, ప్రార్థించేవాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు, పరిశుద్ధాత్మలో పరమశివయ్యేటవాడు. కనుక ఈ గుణగణాలన్నీ కూడా అతను కలిగిన వల్ల దేవుడు అతను వాడుకున్నాడు. కనుక దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలని అంటే మనం కూడా రక్షణ పొందడం సరిపోదు, కానీ బాప్తిజం పొందడం సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను పొందుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు రక్షణ సిద్ధం చేశాడు, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూశానని చెప్తా ఉన్నాడు. అయితే ఆ రక్షణ మనం పొందుకుని మరి ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కొరడా దెబ్బలు, ఈ సిలువ శ్రమలు ఇవన్నీ కూడా నీ కొరకు, నా కొరకు, నీవు నేను పొందాల్సిన వేదనంతా కూడా ఆయన పడ్డాడు. కనుక మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువును, ఆయన సిద్ధపరిచిన రక్షణను స్వీకరించి యేసుక్రీస్తును మరి ప్రభువుగాను రక్షకుడిగాను అంగీకరించినట్లయితే ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన శుభవర్తమానము మరి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న మాట మరి మన జీవితాల్లో కూడా నెరవేరుతుంది. లేకపోతే ఎన్ని క్రిస్మస్లు వచ్చినప్పటికీ ఆ రక్షణ అనుభవంలోకి మనం రాకపోతే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న మాట నిరర్ధకం అయిపోతుంది. కనుక అది జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు రక్షణ పొందుకుందాము, దేవునిలో జీవిద్దాము, దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాము. మరి సిమియోను వలె మరి నీతి కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళి దేవుని కనపరిచి మహింపరచుకుందాము, అనేకులకు సాక్షులుగా జీవిద్దాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. కనుక మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. వారి హృదయాల్లోనే నీ కార్యం జరిగించండి, రక్షణానుభవంలోనికి నడిపించండి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారు పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయనను ఆరాధించాము, ఆయనను స్తుతించాము. ఇంతవరకు దేవుని యొక్క మాటలు మనం విని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది 3వ వారం గనక పరిశుద్ధ బలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం సంఘముగా. దయచేసి మీరు అందరూ సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. సంగమా, మరి దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మరి ఎవరము కూడా ఈ యొక్క బలలో అయోగ్యముగా పాల్గొనవద్దని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. గనక ఈ సమయంలో మనం అందరము పరిశుద్ధ బలలో పాల్గొనబోతూ ఉన్నాం. ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని తన స్వరక్తాన్ని ఇచ్చి మనలను సంపాదించి ఉన్నాడు. హల్లెలూయా. హీ పేడ్ ఎ ప్రైస్. మన కొరకు ఆయన వెలపెట్టి ఉన్నాడు. మనలను పాపము నుండి రక్షించుటకు, పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను, మనుషులందరినీ రక్షించటానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. గనక ఆ లోక రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి జీవితాల్లో ఆయన వెలిసినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకెంతోమంది బయట దేవుని ఎరగని వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ సమయంలో దేవునికి నేను ఇచ్చేటువంటి మంచి బహుమానం ఏంటో తెలుసా అండి? డబ్బు కాదు, లేదా పిండి వంటలు కాదు, లేదా ఇల్లు శుభ్రం చేసుకున్నామా కాదు, ఇంటికి సున్నాలు వేసుకున్నామా కాదు, ఇంట్లో ట్రీ పెట్టామా కానే కాదు, బయట స్టార్ పెట్టామా కానే కాదు. మన దేవునికి ఆయన మన కొరకు వెలపెట్టాడు, తన ప్రాణాన్నే ఇచ్చాడు. మరి దేవునికి నీవేమి ఇవ్వగలుగుతూ ఉన్నావు? ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని నిజంగా నీవు సంతోషపరచగోరుతున్నట్లయితే కనీసం ఒక్కరినైనా ఈ సంవత్సరము, ఇందాక ఎడ్విన్ చెప్పాడు, 2020 సంవత్సరము అంతంలో ఉన్నాం, నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ యొక్క 2020లో ఒక్క ఆత్మనైనా నీవు దేవుని కొరకు సంపాదిస్తే అంతకంటే శ్రేష్టమైనటువంటి బహుమానము మనం ఇంకోటి యేసయ్యకు
ఇవ్వలేము. హల్లెలూయా. కాబట్టి వన్ సోల్, ఇఫ్ యూ క్యాన్ బ్రింగ్ వన్ సోల్ టు క్రైస్ట్, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. 25th క్రిస్మస్ సర్వీస్ మనమందరము కలిసి సమాజముగా సంఘముగా కూడి మనం ఇక్కడ బ్రదర్ ఎడ్విన్ ఇంటిలో అనగా పైన అప్స్టేర్స్ చాలా విశాలమైనటువంటి స్థలము. ఆ యొక్క అప్స్టేర్స్ పైన మనము ఈ యొక్క 25th క్రిస్మస్ సర్వీస్ మనమందరము జరిగించబోతూ ఉన్నాం. కాబట్టి ఎడ్విన్ వాళ్ళ ఇంటి దగ్గర అప్స్టేర్స్లో మనం ఈ యొక్క సర్వీస్ మనం జరుపుతూ ఉన్నాం. దయచేసి అనేకులను క్రొత్తవాన్ని మరి దేవుని దగ్గరికి తీసుకొని రండి. యేసయ్యను వారికి పరిచయం చేయడము అది నిజమైన క్రిస్మస్ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం నీ వాడుకో. ఆ యొక్క 25th క్రిస్మస్ సర్వీస్కి నీ ఒక్కరిని దేవుని సన్నిధికి తీసుకుంటా. దేవుడు వారితో మాట్లాడతాడు. మన మధ్యకు దైవజనులు మరి ఆ యొక్క పాల్ మాథ్యూస్ గారు మంచి వాక్యోపదేశకులు, మంచి పాటలు కూడా ఆయన ఎన్నో పాటలు పాడారు, ఎన్నో పాటలు ఆయన స్వరకల్పన చేశాడు, రచించాడు. ఆయన ఎంతో అద్భుతంగా దేవుడు ఆయనను వాడుకుంటూ ఉన్నాడు. అటువంటి గొప్ప దైవజనులు మన మధ్యకు దేవుని యొక్క వాక్యం అందించడానికి వస్తూ ఉన్నాడు కనుక దయచేసి క్రిస్మస్కి మీరు అందరూ దయచేసి సంగమా, దయచేసి మీరు నా మాటలు వింటూ ఉన్నారు కనుక ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించండి. ఆ ఒక్క ఆత్మ రక్షింపబడినట్లయితే పరలోకములో గొప్ప వేడుకని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కమాన్, లెట్ us do this, let us please our God. దేవునికి సంతోషకరమైనటువంటి కార్యాన్ని మనం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బ్రింగ్ వన్ సోల్ టు క్రైస్ట్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి నీవు నడిపించగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్గా నా జీవితంలో ఉండబోతుంది. కాబట్టి 25th క్రిస్మస్ సర్వీస్కి మనమందరము సహోదరులు ఎడ్విన్ గారి ఇంటిలో అనగా పైన అప్స్టేర్స్లో ఈ యొక్క క్రిస్మస్ సర్వీస్ జరుగుతూ ఉన్నది కనుక come and let us celebrate the name of Jesus. Hallelujah. Because the name of Jesus is above every name. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో పరిశుద్ధ బలలో మనం పాల్గొందాం. దయచేసి పరిశుద్ధ బల మనం తీసుకుందాం. దయచేసి మీరు సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను కనుక పరిశుద్ధ బలలో పాల్గొందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనంతరము దేవుని యొక్క వాక్యము చదువుకుంటూ మనం పరిశుద్ధ బలలో మనం పాల్పంచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. లోక రక్షకుడు ఉన్న తండ్రి, లోకానికి వెలుగుగా నీవు వచ్చినావు తండ్రి. నాయన ఎంతో మంది చీకట్లో నశించిపోతూ ఉన్నారు ప్రభా. ఈ క్రిస్మస్ సమయంలో నాయన ఆ నశిస్తున్నటువంటి ఆత్మలను యేసు క్రీస్తు అనేటువంటి వెలుగులోనికి నడిపించగలిగినటువంటి నాయన మంచి నాయన తండ్రి తలాంతులను ప్రభా, మంచి నాయన నీ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను యేసయ్య. మీకే స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన పరిశుద్ధ బలలో మేము సంఘముగా ఈ దినము మేము పాల్గొనబోతూ ఉండగా తండ్రి, ప్రతి పాపము నుండి, దోషము నుండి నాయన, అపరాధము నుండి నాయన మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సిలువలో మా కొరకు త్యాగమయ్యావు ప్రభా, సిలువలో మా కొరకు ప్రాణం పెట్టినావు తండ్రి. నీ రక్తము చిందింపబడింది నాయన. చిందింపబడిన యేసుక్రీస్తు రక్తములోనే పాప క్షమాపణ ఉన్నది గనుక నాయన ఈ సత్య సువార్త నాయన ప్రజలందరికీ మేము తెలియచేయటకు నీ కృప నాకును సంఘానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ బలులో మేము పాల్గొంటుండగా దేవా, మా దోషములను, మా పాపములను కడుగు నాయన. ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి నాయన నీ బిడలమైన మాకు విడుదల దయచేసి నీ మహిమార్థమై ప్రభా నన్ను మమ్మను వాడుకొనుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. రొట్టెలో పాలు పంచుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన
మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ద్రాక్ష రసములో పాలు పంచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరంతరము యేసు క్రీస్తు వారి యొక్క నామము మహిమపరచబడునుగాక. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నిరంతరము దేవుని యొక్క నామము, యేసు క్రీస్తు వారి యొక్క నామము సంఘము ద్వారా యుగ యుగములు మహిమపరచబడునుగాక. ఆమేన్. దయచేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా నాయన ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి మహిమపరిచేటువంటి కృప మాకు ఇచ్చినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాం. అవును తండ్రి, క్రిస్మస్ మాసములో మేము ఉన్నాం ప్రభా. నాయన ఈ సంవత్సరము తండ్రి ఇదిగో నాయన ఆరంభము నుండి ఈ దినము వరకు ప్రభా, సంవత్సర ఆరంభము నుండి సంవత్సర అంతం వరకు నాయన నీవు మాకు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీవు కాపాడే దేవుడు నాయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆ రీతిగా నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభా. ఎంతో మంది నాయన ఇదిగో ఈ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. కానీ ప్రభా మా పట్ల నీవెంతో కృప చూపించినావు. నీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ కరోనా మహమ్మారి నా తండ్రి మమ్మును కానీ మా కుటుంబాలను కానీ మా సంఘాన్ని ముట్టకుండా నా తండ్రి నాయన ఇదిగో నీ కుడి హస్తమును మా మీద చాపి మమ్మల్ని కాచి కాపాడినందుకు నిన్నెంతగానో స్తుతిస్తూ నా యేసయ్యా మీకు వందనాలయ్యా. తండ్రి ఈ దినము ప్రభా నీవు మా ఎడల చేసినటువంటి మేళ్లను బట్టి ఉపకారములను బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. నిరంతరము నాయన మా ద్వారా సంఘము ద్వారా నీ నామము స్తుతింపబడును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ క్రిస్మస్ సమయంలో నాయన మరి తండ్రి మేము నా తండ్రి అనేకులను నీ సన్నిధి వైపు నడిపించుటకు నాయన అనేకులకు క్రీస్తును పరిచయం చేసేటువంటి అవకాశము మాకు ఇచ్చినావని మేము నిన్ను స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభా శుక్రవారము 25న ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాయన ఇదిగో క్రిస్మస్ పండుగను జరుపుకొనిచుండగా నాయన మేమందరము నాయన ఇదిగో 25th ఉదయకాలమున ప్రభా నాయన నీ సన్నిధిలో చేరి నాయన నీ యొక్క జన్మను ప్రభా గుర్తు చేసుకుంటూ నాయన మేము ఆ యొక్క పండుగ వాతావరణంలో మేము సంఘముగా పాల్గొనబోతూ ఉన్నాము కనుక నాయన అనేకులను తండ్రి సెలబ్రేషన్లో పాల్గొనేటట్లుగా నీ బిడ్డలను నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాకందరికీ మంచి సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. మీకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ దినమందు తండ్రి నాయన ఇదిగో స్తుతి ఆరాధన ద్వారా నీ నామం మహిమపరచబడినందుకు నేను స్తుతిస్తున్నా దేవా. ఈ దినం నాయన నీ దాసుల్ని నిలబెట్టుకుని నీవు మాట్లాడినందుకు వందనాలు. విన్న వారి హృదయాల్లో ఒక నూతనమైనటువంటి మార్పును కలగచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాల్లో నూతనమైనటువంటి క్రిస్మస్ సంతోషమును సమాధానమును వారి కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క కూడికను నాయన మాకును అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను తండ్రి. నీ ఆత్మ సన్నిధి కొరకే వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును భూలోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడైండునుగాక. Amen, amen, amen. Well, thank you. God bless you all. Amen.